మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ ఉన్నాడు. ఇద్దరం మూడో రోజు కూర్చొని నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ నేను డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాం. మాకేమనిపించింది అంటే ఎవరికో అర్థమయ్యే బదులు మా ఇద్దరికీ అర్థమైంది ఎక్కడ ఏం వర్కౌట్ అయింది, ఎక్కడ ఏం వర్కౌట్ కావాలి, ఎక్కడ డోస్ పెంచాలి, ఎక్కడ టాలెంట్ ఎక్కువ చూపించాలి, ఎక్కడ టాలెంట్ తక్కువ చూపించాలని. సో ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి మాకు ర్యాపర్ సెట్ అయిపోతుంది. ఆల్రెడీ ర్యాపర్ సెట్ అయిపోయింది కదా నాకు అదే ఒక వేవ్ లెన్స్ సెట్ అయింది కదా, వేవ్ లెన్స్ సెట్ అయింది. సో మేము ఇమీడియట్లీ ఇంకో సినిమా ప్లాన్ చేసుకున్నాం 2-3 రోజులుగా. రిలీజ్ అయిన మూడో రోజు. ఓకే, అంటే సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టు బి వెరీ ప్రిసైజ్, టు బి వెరీ ఆనెస్ట్, సినిమా అనుకున్నంత సక్సెస్ అయితే కాదు. అవును, ఇన్ని క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది. క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది, మెచ్చుకున్నారు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఫాల్ట్స్. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అనానమస్ హిట్. అది ఇంకా మనం ఇందాక అనుకున్నట్టుగా ఊరమాసి హిట్ కాదు అది. హిట్ ఇన్ ది సెన్స్ టు ఎన్ ఎక్స్టెంట్ వేర్ యువర్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ వన్ ఆల్ అక్యులేట్స్. సినిమా బాగా చేశాడు అని ఎక్కడో మరి ఆ కెమిస్ట్రీ, ఆ జర్నీ నువ్వు ఓల్డ్గా అంత మీ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఆ రోజున ఆయన, ఇది ఓ పెద్ద హీరో చేయాల్సిన సినిమా ఇది అని చెప్పి. బట్ నీకు అనిపించలేదా చేస్తున్నప్పుడు? లేదు, దాంట్లో అయినా ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. కాకపోతే అవి ఇప్పుడు ఇంకా చూడని వాళ్ళు ఉంటారు ఓటీటీలో. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ మాకు తెలుసు ఏవి ఎక్స్ట్రీమ్లీ వర్కౌట్ అయినాయి, ఏవి మిస్ఫైర్ అయినాయి. ఒక సినిమా పాటలు చూస్తారు. సో అందుకే ఆ కాన్ఫిడెన్స్ తోనే ఇమీడియట్లీ ఇంకో సినిమా చేస్తున్నాం. ఓకే ఓకే, ఈసారి ఎలాంటి కాంబినేషన్, ఎలాంటి కథ చేయబోతున్నారు అనుకున్నారు కదా కథ? డెఫినెట్లీ నా ఫేవరెట్ జానర్ సార్. నేను కేసీకి కూడా చెప్పినుండే లవ్ యాక్షన్. నీకు అది నచ్చిన నా ఫేవరెట్ జానర్ అది. అంటే ఫైట్ ఉండాలి కానీ అది లవ్ స్టోరీస్ ఉంటాయి. అవును, ఫైట్ యాక్షన్ సినిమాలు ఉంటాయి. లవ్ కోసం యాక్షన్ ఇష్టం నాకు. లవ్ కోసం యాక్షన్, లవ్ కోసం యాక్షన్ ఇష్టం. ప్రేమ యుద్ధం, దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ లైక్. అంటే ఇప్పుడు నార్మల్గా సినిమా బాగా మారిపోతుంది కదా విశ్వక్, అంటే సినిమా తాలూకా డైమెన్షన్స్ మారిపోతున్నాయి, ఏదో డిఫరెంట్గా ఉండే స్టోరీలు. లవ్ అనేది షేప్ మారుతూ ఉంటుంది సార్ అంతే. బట్ ఇట్స్ సాలిడ్ ఎమోషన్. ఏ రోజైనా ఆ లవ్ అనేది మనకి బ్రదర్తో ఉండొచ్చు, సిస్టర్తో ఉండొచ్చు, మదర్తో ఉండొచ్చు, ఫాదర్తో ఉండొచ్చు, గర్ల్ ఫ్రెండ్తో ఉండొచ్చు. సో ఇట్స్ అండర్యింగ్, ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ షేప్. అంతేగాని అది అవుట్డేటెడ్ ఎప్పుడు కాదు. లవ్ అనేది అవుట్డేటెడ్ ఎప్పుడు కాదు. సో యూ బిలీవ్ మనిషి పరిచయం కాకముందు ఎంత హ్యాపీగా ఉంటుందో లైఫ్, ఆ మనిషి పరిచయం అయిపోయి వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తుంది పరిచయం కాకముందు ఎంత హ్యాపీగా ఉన్నామో మనం మర్చిపోతాం అసలు. అది ఇంపాక్టే కదా ఒక పర్సన్ మన మీద ఉండేది. సో దట్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్. ప్రతి ఒక్కరికి ఎన్నో దగ్గర తగిలింటుంది అది, ఎవరో ఒకరు. సో నీకు తగిలిందా? నాకా సార్? తగలదా సార్? అదే నేను ఇంకా ఫ్రజైల్ హార్టెడ్ పర్సన్ నేను. అవునా? చాలా అంటే చాలా సున్నితమైన మనసు అనేది. అది నేను చెప్పుకుంటే చాలా కదా డిస్క్రైబ్ మనం చెప్పుకోవచ్చు, మనం గల్లిబుల్ అని చెప్పుకోవచ్చు, మనం చాలా ఆర్టికులేట్ గా అంటే అయింది సార్. నేను ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్. ఐ నెవర్ యూస్ టు బిలీవ్ లవ్ ఆ గర్ల్సా? బేసిక్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ ఇన్ లవ్. ఓకే, ఇవన్నీ ప్లాస్టిక్ అనిపిస్తుండే. ఇవన్నీ సినిమాల కోసం తయారు చేసిన ఎమోషన్ అనుకుంటుండే. బట్ యా, ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్. అండ్ ఐ థింక్ ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ వన్స్. అందరూ నాటకాలు చేస్తారు, you always find a better person, you always there is always somewhere, but ఆ ఇంపాక్ట్ ఉంటుంది మన మీద. ఏదో ఒకటి మిస్ అయ్యాక ఒకటే ఉంటుంది సార్ నాకు తెలిసి. ఆ ఒకటేందో మనకు మనస్సాక్షి తెలుసు. వీళ్ళ వాళ్ళందరూ లేదు, there is always better thing waiting for you అంటారు. కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు పొద్దున్నే లేస్తాం సైకిల్ కోసం. ఆ సైకిల్ ఇచ్చిన ఎగ్జైట్మెంట్ మనకు తర్వాత రిమోట్ కార్లు వచ్చి ఉంటాయి, తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చి ఉంటాయి, మొబైల్ ఫోన్లు వచ్చి ఉంటాయి, బెంజ్ కార్లు వస్తాయి. అవి మనకు చిన్నగా ఉన్నప్పుడు ఒక సైకిల్ ఉంటుంది చూసారా. ఫస్ట్ ఒక సైకిల్ కొనంగానే మనం పొద్దున్న లేచి ఎగ్జైట్ అవుతాం. ఒక ఏదైనా బొమ్మలు కొనుక్కుంటే మాట్లాడే బొమ్మనో లేకపోతే వాకింగ్ టాయ్స్, నిద్ర తక్కువ లేచిపోయేటోళ్ళం. ఆ బొమ్మ ఉంది ఇంట్లో, పొద్దున్న లేచి ఆడుకోవాలని. నైట్ పడుకోవాలి పొద్దున్న లేచాం. ఆ ఎగ్జైట్మెంట్ తర్వాత ఎన్ని వచ్చినా రాదు లైఫ్లో. సో సేమ్ థింగ్, ఫస్ట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే బతకాలి, మూవ్ ఆన్ కావాలి అన్న మెంటాలిటీ ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ ఎప్పుడు ఉంటుంది. సో లవ్ ఈజ్ ఆల్వేస్ యూనివర్సల్. నేను నీ మాటలో చాలా డెప్త్ ఉంది తెలుసా. ఇప్పుడు నువ్వు అన్న మాట మామూలు మాట కాదు, బతకాలి కదా సార్.
అంటే నువ్వు చాలా హెవీ స్ట్రోక్ తీసుకున్నావో లేకపోతే హెవీగా దాన్ని రిసీవ్ చేసుకున్నావో ఏదో సంథింగ్ వెంట ఇన్ యువర్ లైఫ్. రిసీవ్ ఏం లేదు, ఇట్స్ మోర్ దెన్ అబ్జర్వేషన్ సార్. మనకు తెలుసు కదా, చాలా మంది ఇది ఎట్టుండి ఎటో పోతుంది టాపిక్. యూజువల్లీ మీరు కొత్త సినిమాలు వస్తున్నాయి, నేను లవ్ యాక్షన్ నాకు ఇష్టం అంటే, లేదు కొత్త సినిమాలు వస్తున్నాయి, కొత్త షేపులు తీసుకుంటున్నాయి సినిమాలు, కొత్త కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా దిస్ ఈజ్ మై ఫేవరెట్ జానర్ ఫర్ ఎ రీజన్. ఆ లవ్ యాక్షన్ అనేది ఫర్ ఎ రీజన్. అది ఎందుకంటే ఆ ఫైట్ ప్రతి ఒక్కడు తెలిసి తీసుకునే రిస్క్ ఉంటుంది ఇప్పుడు ఆ ఫైట్లో. సో దట్స్ వై ఆ జానర్ నేను కేసీ కలిసి, నేను కేసీకి ఎప్పుడు చెప్తుంటా, నేను శైలేష్ మా డైరెక్టర్ లెవెల్ ఒకసారి చేసిన డైరెక్టర్లు వస్తుంటారు, నా లవ్ యాక్షన్ రాయొచ్చు కదా, సాలిడ్ లవ్ యాక్షన్ రాయొచ్చు కదా. ఇప్పుడు ఇషక్ జాదే అని ఒక సినిమా ఉంది, మీరు హిందీలో చూస్తే, బోని కపూర్ కొడుకుది. సో దట్ ఆల్సో కమ్స్ అండర్ దిస్ జానర్. తేజ గారు తీసుకుంటే, తేజ గారు జానరే లవ్ యాక్షన్ ప్రతిసారి. అవును ప్రతిసారి లవ్ యాక్షన్ ఉంటుంది తేజ గారిది. మరి తేజని అడగలేదా నాతో సినిమా చేయండి సార్ మీరని? నువ్వు ఎవరు? నేనా సార్? నేను బేసిక్గా ఎప్పుడు ఈ ఫార్మాలిటీ ఎప్పుడు ఫాలో కాలేదు సార్. నార్మల్గా మనంతలో మనం వెళ్ళి ఇట్లా అడగాలి సార్ ఒక సినిమా చేద్దామని, బేసిక్గా ఫార్మాట్ ఎప్పుడు ఫాలో కాలేదు. తప్పే ఉంది దాంట్లోని. ఇప్పుడు ఆయన మంచి డైరెక్టర్, బ్రహ్మాండమైన డైరెక్టర్. ఆగదు కదా సార్, నాకు చాలా ఇష్టం తేజ గారు, కృష్ణవంశీ గారు, అందరు ఇష్టం. కానీ కొన్నిసార్లు మనం ఇంటి నుండి బయటకు వెళ్ళక ముందే ఇంటికి వచ్చి లాక్ చేసేస్తారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మధ్యలో దాకా క్యాలెండర్, మా మిడ్ దాకా క్యాలెండర్ అంటే ఆపుకొని వినాల్సి వస్తుంది. నరేషన్లు కూడా ఎగ్జైట్ చేసేస్తే ఏమో అని ఎక్కువ అని కూడా భయపడుతున్నావు. ఏదైనా ఎగ్జైట్ అయితే కన్ఫ్యూజన్ లో పడతాం. అవును, బిలీవ్ చేస్తున్నది మన చేతులు ఉన్నది ఫినిష్ చేయాలి ఫస్ట్. కరెక్ట్, చాలా మంచి పాలసీ అది. ఎందుకంటే ఒకసారి సబ్జెక్ట్ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తవి విన్నప్పుడు ఇబ్బంది పెట్టద్దు. అవి ఇంకా ఎక్సైటింగ్ ఉన్నాయి అనుకో, అప్పుడు దీస్ పీపుల్ విల్ బీ ఇన్ వాటర్స్. అవును, అప్పుడు నీకు డెసిషన్ మారిపోవచ్చు. రైట్. సో బట్ ఒకటైతే నువ్వు చెప్పిన మాటల నాకు అర్థమైన విషయం ఏంటంటే, నువ్వు యూఆర్ ప్రొఫెషనల్లీ వెరీ స్ట్రాంగ్లీ లాక్డ్ అనమాట. అసలు ప్రొఫెషనల్గా బిజినెస్ పరంగా నువ్వు చాలా మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నావని చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ సార్, ముందు ట్రాన్స్పరెంట్గా లాస్ట్ దాకా అందరం నేను చెప్పినట్టు ఇట్ షుడ్ బి అ హ్యాపీ ఎగ్జిట్ ఫర్ ఎవ్రీవన్. టీం అందరికి, ప్రొడ్యూసర్ కానీ, డైరెక్టర్ కానీ, నేను కానీ, మ్యూజిక్ అందరం కలిసి. అంటే కాదు, నేను ఇప్పుడు నువ్వు అన్నది నేను నా అన్నమాట నువ్వు సరిగ్గా రిసీవ్ చేసుకోలే. నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, నువ్వు కథలు కూడా వింట్లా. ఇప్పుడు నీకు ఒక తేజ గారు, నీ కృష్ణవంశీ గారు, నీకు నచ్చిన డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి యంగ్ డైరెక్టర్స్ చేస్తారు ఆ పని. ఇంత చేస్తే బాగుండని ఒక డ్రీమ్ ఉంటుంది. ఇలా ఫోన్ చేయడం, సార్ నాకు సినిమా చేయండి సార్ నాతోని. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోవే రత్నం గారిని అడిగారంట, ఏం రత్నం గారిని నాతో సినిమా తీయండి అని. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్కి, ఆయనకున్న దీనికి. రైట్. సో మనకి ప్రెసిడెంట్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, బట్ నువ్వు వాళ్ళకు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నావు ఈ రోజున. ఎందుకంటే సబ్జెక్టులు లాక్ అయిపోయి నీ చుట్టూరా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, కథలు నేను మేడం నుంచి కిందకి దిగనివ్వట్లే కదా. సో ఇన్ వీఆర్ ఇన్ వెరీ సక్సెస్ఫుల్ పొజిషన్ టుడే.